హలో ఎవ్రీవన్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పిండి వంటలకు చాలా ఫేమస్ మన సైడు. సో మేము కూడా పిండి వంటలు అయితే చేయడం స్టార్ట్ చేసాము. మా అత్త అయితే ముందుగా నిప్పట్లు పబ్బిళ్ళలు అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ముందుగా బెల్లం పావు పట్టి దాంట్లో బియ్య పిండి వేసి ఈ విధంగా నిప్పట్లకైతే పిండిని రెడీ చేసి పెట్టింది. అండ్ మొట్టమొదటిసారిగా ఒక నిప్పట్టు అయితే అందులో వేసింది. నిప్పట్లు అయితే చాలా బాగా వచ్చాయి. సో నిప్పట్లు అయితే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఈ లోపల పిల్లలకు కావాల్సిన పిండిని మేము హెల్ప్ చేస్తామంటూ వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. సో అందరం చక్కగా చెట్టు కింద కూర్చొని కట్టెల పొయ్యి మీద నిప్పట్లు పబ్బిళ్ళలు అయితే తయారు చేసాం. ఇక్కడ చూడండి, పబ్బిళ్ళ ప్రిపరేషన్ కోసం మా పిల్లలు మంచిగా అన్నీ తయారు చేసి ఇస్తున్నారు. ఇక్కడ మా పాప అయితే నేను కూడా ఆయిల్లో వేయడం నేర్చుకుంటానని చెప్పేసి అడుగుతూ ఉంది. సంక్రాంతి అంటేనే మనకు పిండి వంటలు కదండి. కజ్జికాయలు, నిప్పట్లు, పబ్బిళ్ళలు ఇలా రకరకాల పిండి వంటలు అయితే మనం తయారు చేసుకుంటాము. మేమైతే ఈ విధంగా ఈ సంక్రాంతికి ఈ పిండి వంటలు అయితే తయారు చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. మీరు సంక్రాంతికి ఏ పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.